పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. రేపటి దినం మనము తిరుకుటుంబ పండుగను కొనియాడుతున్నాం కావున మరి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించే అవకాశం ఎక్కువగా ఈ 3 గంటల ప్రార్థనలో ఉండదు కావున కుటుంబం గురించి ధ్యానించాలి కావున ముందు రోజు ఈ దినమున మనము దేవునికి 365 రోజులు దేవుడు చేసిన మేలులకు స్తోత్ర బలిగా ఈ పాటను సెలెక్ట్ చేసి కృతజ్ఞతతో దేవునికి అర్పించుటకు నేను నిర్ణయించుకున్నాను. అలాగే మీ జీవితంలో కూడా 364 రోజులు దేవుడు చేసిన మేలులను తలంచి రేపటి దినంతో ఈ సంవత్సరాన్ని పూర్తి చేసిన మనందరినీ ప్రభు ఎలా దీవించుకుంటూ వచ్చాడో మీరు కూడా స్తోత్రముగా రాసి పెట్టుకొని దేవునికి స్తోత్రం చెల్లించండి. మంచిగా సిద్ధమవుదాం. థ్యాంక్ ద లార్డ్ ఫర్ 365 days, tomorrow being Holy Family Feast Day. So we cannot sufficiently thank the Lord. So I take this day as a day of Thanksgiving Day, December 30th. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన వారు మేకల రాజేష్ రెడ్డి, శిరీష, మేఘన, రాజశేఖర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, చేయి పండ్లలో దేవుని సహాయం, వారి ప్రత్యేక తలము నెరవేరినట్లుగా మేఘన, రాజశేఖర్ మంచి చదువులు, దేవుని దీవెనల కొరకు మేఘన చేయి ప్రయాణములు దేవుడు తోడుగా ఉండినట్లుగా కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్న వారు మేకల రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు. అలాగే మాచర్ల బెన్సన్ బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుచుండగా ప్రభు అతనికి మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా త్వరగా కోలుకోవాలని ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. తిరుమల రెడ్డి అరుణ్ కుమార్ రెడ్డి, బాలవంశీ ప్రియాంక మూడవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా బంగారు భవిష్యత్తు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. తిరుమల రెడ్డి అరుణ్ కుమార్ రెడ్డి, బాలవంశీ ప్రియాంక 3వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ సెంటర్లో మీరందరూ నాతో పాటు నిలబడ్డారు కావున మీ అందరి తరఫున దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నా జీవితంలో కూడా ఎన్నెన్నో చిన్న చిన్న రోగాలు ఉన్నా ఈ 1000 రోజులు చూడ్చే భాగ్యం దగ్గరికి వస్తుంది కావున ఈ 365 రోజులు ఇంకొక సంవత్సరాన్ని దేవుడు నాకు పొడిగించినందులకై స్తోత్రం చెల్లిస్తూ నా తరఫున కూడా ఈ యొక్క ప్రోగ్రాంని ప్రభువునికి అర్పిస్తున్నాను. మీ అందరి తరఫున రండి, మనమందరం కలిసి స్తోత్ర బలితో దేవునికి స్తోత్రం చెల్లిస్తూ రాబోయే సంవత్సరం దేవుడు ఆశీర్వదించమని ప్రార్థనతో ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి నాతో నిలబడింది ఈ 365 రోజులు. ఆమె కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ దేవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. రేపటి దినంతో ముగిస్తున్నటువంటి సంవత్సరం తర్వాత నూతన సంవత్సరం బాగా దేవుని అనుగ్రహముతో సాగుతుందని విశ్వాస సంగ్రహముతో ప్రార్థిస్తాం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి
శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. డ్యూట్రానమీ 2:7. మీరు చేయు కార్యములెల్లా ప్రభు దీవించెను. ఈ విశాలమైన ఎడారి గుండా పయనించినప్పుడు అతడు మిమ్ము కాపాడెను. ఈ 40 ఏండ్లు ప్రభు మీకు చేదోడు వాదోడుగా ఉండెను. అతని కృప వలన మీ అక్కరలన్నీ తీరినవి. ఇట్ వాస్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ 40 years వేర్ గాడ్ లెడ్ ద ఇజ్రాయిలిట్స్. వాళ్ళ జీవితంలో 20 ఏండ్లు, మన జీవితంలో అయితే 1000 రోజులు మనం పూర్తి చేసే శుభ సందర్భంగా ప్రత్యేక మనం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, అనేక సార్లు అనేక రోగ బాధలు, కష్టాలు, ఇబ్బందుల మధ్యలో కూడా ప్రాణాపాయం నుండి తప్పించి మమ్మల్ని దీవించావయ్యా, స్తోత్రమని. కీర్తన 27:5 వచనం. ఆపత్ కాలమున అతడు నన్ను తన మందిరమున దాచి ఉంచెను. Psalm 27:5. In the moment of trouble, God protected me in His temple. ప్రభునకు స్తోత్రం చెల్లిస్తూ, దేవా, ఎన్ని ఆపత్తు ప్రభా, ఎన్ని యాక్సిడెంట్లు తప్పించావు, ఎన్ని మరణాపాయం నుండి తప్పించావు, అవన్నింటికి స్తోత్రమయ్యా. సో మెనీ డేంజర్, యు ప్రొటెక్టెడ్ మీ. ఐ థ్యాంక్ యూ లార్డ్. ఈ పాట తమిళం నుంచి అనువాదం చేసి పాడే పాట పాడుదమ్మ ప్రేమణ సహోదరి సహోదరులారా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే, స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే, స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే, స్తోత్రమయ్యా. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదను. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదను. ఆపత్ కాలంలో ఆశీర్వదించిన దేవునికి స్తోత్రం. ఆపత్కాలములో అనుకూలమైన తోడుగా నిలిచితివే, స్తోత్రమయ్యా. ఆపత్కాలములో అనుకూలమైన తోడుగా నిలిచితివి, స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. స్తోత్రం స్తోత్రమయ్యా, ఈ నామమును హెచ్చించెదం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంకొక 5 రోజులు గడిచిపోతే మనం 1000 రోజులకు చేరబోతున్నాం. కానీ అది విడి రోజులు వస్తుంది కావున వచ్చే ఆదివారం తర్వాత వచ్చే ఆదివారం 7వ రోజున జనవరి 7వ తారీఖున మనం దేవుని స్తోత్రం చెల్లించబోతున్నాం. ఎస్, అనదర్ 5 more days to go. We will be completing 1000 days. But then, since it is a weekday, we are shifting the celebration to the 1003rd day, that is Jan 7th. దేవుడు ఈ వాగ్దానం యెహోషువకు ఇచ్చాడు. యెహోషువ 1:3లో మీరు అడుగుపెట్టిన భూమిలెల్లా మీకు ఇచ్చేదను. జాషువా 1:3 the Lord declared like this, wherever you tread upon I will make you to own that place for yourself. నాకైతే తెలియదు, అన్ని ఊర్లు మనం వెళ్ళలేము, దేశములు వెళ్ళలేము. ఈ ప్రోగ్రాం వెళ్ళింది అన్ని చోట్ల. ఎంతమంది వేరే దేశముల నుండి కూడా సాక్ష్యాలు చెప్తున్నారు. మీరే విన్నారు. ముందైతే మీరు విన్నారు, ఆస్ట్రేలియాలో డాక్టర్స్ వదిలిపెట్టారు. చూస్తూ ఉన్నప్పుడే మీ బిడ్డ చచ్చిపోతారు అని చెప్పారు. యూ కీప్ జస్ట్ లుకింగ్ అట్ ద బేబీ విల్ డై, వీ కాంట్ డూ ఎనీథింగ్. ఆస్ట్రేలియాలో కానీ బ్రతికింది. ఎంత బాగుంది ఆ బేబీ ఇప్పుడు, మీరు విన్నారు. నాకైతే తెలీదు, మనము ఫ్లైట్ ఎక్కి వేరే దేశమునకు వెళ్ళలేము, కానీ ఈ ప్రోగ్రాం అలా వెళుతుంది. సో మెనీ ప్లేసెస్, కంట్రీస్, స్టేట్స్, దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్. వేరెవర్ వి గో, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు 3 గంటల ప్రార్థన చూస్తున్న వారు DMI గ్రూప్ ఫాదర్ అంటున్నారు. వీఆర్ వాచింగ్ 3 o'clock ప్రోగ్రామ్, వీఆర్ బిలాంగ్ టు TMI గ్రూప్ లైక్ దాట్. నేను ఎక్కడ తప్పించుకోలేనట్లు అయిపోయింది ఇప్పుడు. వేరెవర్ వి గో, దట్స్ అ న్యూస్. మొన్న ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్లో చాలామంది ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ 3 గంటల ప్రార్థన అన్నారు. ప్రభు చెప్తున్నాడు, నీవు అడుగుపెట్టిన భూమి నెల్లానికి ఇచ్చేదను. అది యెహోషువ. మనం అడుగు పెట్టకపోయినా ఇస్తున్నాడు దేవుడు. ఇంత గొప్ప దేవునికి ఏమి ఇచ్చి మన రుణమును తీర్చేదాం. దేవుడు మనకు విశాలమైన స్థలములను సొంతం చేసుకునే భాగ్యం ఇచ్చాడు. గాడ్ హెస్ ఎక్స్టెండెడ్ అవర్ బార్డర్, నాట్ బై గోయింగ్ దేర్, బట్ వీఆర్ ఏబుల్ టు రీచ్ దేర్. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనికి స్తోత్రం చెల్లించుటకే ఈ పాట. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము చాటాను నీ శక్తితో. స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదను. స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదను.
నీ చేయి చాచిన ఫలములను విశాలపరచి ఆశీర్వదించితివే స్తోత్రమయ్యా. నీ చేయి చాచిన స్థలములను విశాలపరచి ఆశీర్వదించితివే స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదన్. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. నిన్నామమును హెచ్చించెదం. ఈ ప్రోగ్రాం ఆగకుండా 1000 రోజులకు చేరుతున్న దగ్గర వచ్చింది. ప్రార్థన చేసుకోండి. ప్రభు చిత్తం నెరవేరుతుంది. చెన్నైకి వెళ్ళి చెన్నైలో కేలంబాకం అనే ప్రదేశంలో ఒక పెద్ద చర్చ్, డివైన్ మర్సీ చర్చ్ ఉంది. అక్కడ 3వ తారీఖున దానిని రికార్డ్ చేసి 4వ తారీఖున మీకు అందించాలని ఆశ. మా ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, రికార్డింగ్లో ప్రభు బిడ్డలందరినీ ఆ ప్రోగ్రాం ద్వారా తాకాలని ఈ గుర్తులో ప్రార్థించుకోండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము జనవరి 4వ తారీఖున 1000 రోజులకు చేరుతుండగా ఎవరైనా ఒకవేళ స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి 2వ తేదీలోప మీ యొక్క ఉద్దేశములను పంపించాలని మనవి చేస్తూ ఉన్నాం. 1 తిమోతి 1వ అధ్యాయం 13-14 వచనం. 1 తిమోతి చాప్టర్ 1 వర్స్ 13 and 14. పూర్వము నేను దేవుణ్ణి దూషించి ఉన్నను, ఆయనను హింసించి అవమానించినను, నన్ను కనికరించి ఎంచి తన సేవకు నన్ను నియమించను. నేను ఆయనకు కృతజ్ఞతనే ఉండాలి. అవిశ్వాసం వలన నేను అవలా చేసి తిని, కానీ దేవుని దయ నాకు లభించను. మన ప్రభు నాపై తన కృపను విస్తారముగా కురిపించను. 1 తిమోతి 1:13-14. నాకు సంబంధించినది మీకు సంబంధించినది అయితే మీరు కూడా స్తోత్రం చెల్లించవచ్చు. నాకు అసలు అర్హత లేదు ఇలా దేవుని కోసం ఈ స్థలంలో నిలబడి ఇలా పాటలు పాడుతూ కరుణ జపమాల చెప్పుటకు. కానీ దేవుని కరుణ, దేవుని కృప నా మీద దేవుడు విస్తారంగా కురిపించాడని మీరే చూస్తున్నారు. మీరు కొన్ని విషయాల్లో ఎలా నిలబడుతున్నాడు, ఎందుకు ఫర్ అట్లా కొద్దిగా బక్కగా అయిపోయారని అలా మాట్లాడుతుంటారు. అంటే మీ ప్రేమ. దానికంటే గొప్పది దేవుని కృప నాతో నిలబడింది, దానికి స్తోత్రం చెల్లించాలి. నేను విస్తారంగా కురిపించాడంట, కృపను విస్తారంగా కురిపించాడని అలా పలుకుతున్నాడు. 1 తిమోతి చాప్టర్ 1 verse 13 and 14. I am not worthy, but God's grace has been poured out upon me in abundance. That's what I can tell about these 1000 days. Thank you for standing with me. But much more than that, God's grace was so abundant upon all of us. దానికోసమే ఈ కృపా స్తోత్రముతో
పాటలు పాడుతున్నాం. రేపు కుటుంబ పండుగ కావున పాడలేము. ఇలా ఈరోజు స్తోత్రం చెల్లించి పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాట్యాను నీ శక్తితో. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదను. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదను. కృపను ఇచ్చి పరిచర్యనిచ్చి వినియోగించుకున్నావే స్తోత్రమయ్యా. కృపను ఇచ్చి పరిచర్యనిచ్చి వినియోగించుకున్నావే స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదను. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదను. నీ నామమును హెచ్చించెదను. కృపకు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసుకున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు మనం చేస్తున్న ప్రార్థన మిమ్మల్ని కాపాడింది. రేపు ఒక రోజు దాటితే నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ఆయుష్కాలం దేవుడు పొడిగించాడు. ఈ ప్రార్థన ఎంత మందిని దీవించిందో మీరే వింటున్నారు. సమర్పణ ప్రార్థన, సంరక్షణ ప్రార్థన. ఎవ్రీ డే వితౌట్ ఫెయిల్ వీ ప్రే ఫర్ యువర్ DMI 24/7 group. The 13,000 people praying for us. That's why I am still alive. మీరు కూడా ఆ బృందంలో ఇంకా బ్రతికి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద 24/7 DMI group. You have stood with me 364 days and tomorrow 365th day. And the next day will be entered into the new year. This prayer protected us. Let's continue to pray even today.
అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును మరియు నా కుటుంబమును, మరి నా కుటుంబమును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడులో నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితములో ఇది వారి జీవితములో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు మన మధ్యలో ఒక గొప్ప సేవకుడు ఉన్నారు, ఫాదర్ జోస్ వటైకిల్. ఆయన వరంగల్లో ఒక టాక్ ఇచ్చి తర్వాత ఈ దారిలో వెళ్తుంటే గంట సేపు ఇదే గుడిలో నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు గడిపాడు. ఫాదర్ గారు నాతో పాటు ఈ దివ్య కారుణ్య ప్రార్థనలు ఎంతో గొప్ప శక్తి ఉన్నదో దాన్ని చక్కగా వివరించారు. త్వరలోనే దానిని ఒక రోజు మీకు తప్పకుండా నెట్లో మీరు చూడగలుగుతారు. సో ఎదురు చూస్తుండండి. ఎంత చక్కగా వివరించారంటే నేను పక్కన నిలబడి నేను ఈరోజు నిన్న ట్రాన్స్లేషన్ చేస్తుంటే నాకే అభిషేకం వచ్చినట్టు అనిపించింది. ఫాదర్ జోస్ వటైకిల్, ద డైరెక్టర్ ఆఫ్ ద లోగోస్ రెట్రీట్ సెంటర్ బెంగళూరు, వాస్ హియర్ టుడే అండ్ హీ వాస్ టెలింగ్ us what a power is there in the mercy chaplet. So soon we will be telecasting that program and so wait for it. Soon means very soon it will be. త్వరలోనే దాన్ని మీకు టెలికాస్ట్ చేస్తాం. అది మీకు 7వ రోజు ఇక్కడికి రావటానికి సహాయపడుతుంది. అది విన్న తర్వాత మీరు తప్పకుండా మీ ఊరంతా కదిలించాలి. అది మీ డ్యూటీ, నాకు తెలియదు. ఫాదర్ గారు ఎంత చక్కగా వివరించారంటే అంత అభిషేకంతో వివరించారు. దీనిలో ఉన్న గొప్ప శక్తి ఎంతదని. పూజకు సమానమంట ఈ ప్రోగ్రామ్. అలాంటి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎ మ్యాస్ లైక్ దాట్. దట్స్ వాట్ హి ఎక్స్ప్లెయిన్. పెయిడ్ ప్రైస్, పరిహార బలి అర్పించాడంట. చెప్తున్నప్పుడే జరుగుతుందంట అద్భుతాలు. ఆయన వివరిస్తారు చూడండి, నేను చెప్పలేనట్లా. సో ఐఎమ్ టెల్లింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మేబీ 20 minutes, 25 minutes ఫాదర్ మైట్ హావ్ స్పోకన్. 25 నిమిషాలు. దాన్ని త్వరలోనే మీకు టెలికాస్ట్ చేస్తాం. దాన్ని చూసిన తర్వాత అయినా దయచేసి 7వ రోజు జనవరి 7 అందరు ఇక్కడికి రండి. ఎందుకంటే 1000 రోజులు చేసినటువంటి ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉన్నదో ఫాదర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2 నిమిషాలు. 1000 days of blessing, saying mercy chapter, how powerful it is, he explained. So come on 7th with your family. ఆ రోజు వచ్చే వాళ్ళందరికీ మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు జరుగుతున్న ప్రార్థనలో ఒక గిఫ్ట్ కూడా ఇస్తాం, ఒక బుక్ మార్క్. అంటే ఒక్కరోజు 1000 రోజులతో సమానంగా మీకు ఆశీర్వాదం కలిగించే ఒక బుక్ మార్క్. One day you come, 1000 days of mercy chapter blessing will be given to you in the book mark. సో మిస్ కాకూడదండి. ఆ రోజు వచ్చే వాళ్ళకి మాత్రమే అది పంచిపెట్టాం, ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకమైన రోజు. ప్లీజ్ కమ్. మార్నింగ్ కాదు, మార్నింగ్ పూజకులు అటెండ్ కండి. మధ్యాహ్న టైంలో దాన్ని మీకు ఇస్తాం. మార్నింగ్ మాస్ అటెండ్ అండ్ ఆఫ్టర్నూన్ విల్ బీ ప్రొవైడింగ్ దట్ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఇన్ ద మీన్ టైమ్ ఫాదర్ వాట్ హి హస్ షేర్డ్ విత్ యూ విల్ బీ టెలికాస్టెడ్ సూన్. ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్. ఈ లోపల ఫాదర్ గారు చెప్పినటువంటి ఆ ప్రోగ్రాం, ఆ కార్యక్రమంలో ఉన్న శక్తి మీకు త్వరలోనే టెలికాస్ట్ చేస్తాం. 4వ గుర్తు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1-2 వచనం.
నేను తల్లి కడుపున పడినప్పటి నుండియే ప్రభు నన్ను ఎన్నుకొండి తన సేవకునిగా నియమించెను. అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కును తన హస్తములతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు గాను తన అమ్ముల పొదలో దాచెను. నా జీవితం అయితే నేను అనుకుంటాను, నేను పుట్టిన వెంటనే మా అమ్మకి డేంజర్ అంట, ప్రాణాపాయం. కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కావున అమ్మకి ఏర్పడిన ఆ రోజు జరిగి ఉంటే అనాథగా మారి ఉంటాను. కావున దేవుడు నాకు మంచి తల్లిని ఇచ్చి ఈరోజు ప్రేమ రాజ్యం స్థాపించడానికి ఇక్కడ నన్ను నియమించాడు. ఆ అమ్మకు ఉన్నటువంటి రక్తాన్ని నాకు ఇచ్చాడు. అలాగే మీరు కూడా చెప్పగలుగుతారు. మీ మమ్మీ గురించి చెప్పాలంటే మీరు ఏడుస్తారు, తండ్రి గురించి చెప్పాలంటే అలాంటి మాటలు చెప్తారు. అలాంటి గొప్ప దేవునికి అలాంటి అమ్మని ఇచ్చాడు, డాడీని ఇచ్చాడు. దేవుడు తీసుకున్నాడు. వాళ్ళకు కూడా స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ తరఫున కూడా మీ ఇంటిలో ఉన్న అమ్మ నాన్నకు స్తోత్రం చెల్లి ఉన్నా పరలోకంలో ఉన్నా. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జోసెస్ ఈవెన్ ద టైమ్ వి ఎంటర్డ్ ఇన్ టు ద మదర్స్ రూమ్, he uses us. Thanks be to God. Thank God for mom and dad. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను రక్షించెదను. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదను. వాక్యము బోధించి అభిషేకం ఇచ్చి సాక్షిగా మార్చావే స్తోత్రమయ్యా. వాక్యము బోధించి అభిషేకమిచ్చి సాక్షిగా మార్చావే స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్నే హెచ్చించెదం. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. నీ నామము స్తుతింపబడునుగా. అనేక మందికి వాక్య పరిచర్య ద్వారా ఆదివారం ఫాదర్ ఇట్లా అన్నారు, అట్లా జరిగింది. 3 గంటల ప్రార్థన ఇట్లా అన్నారు, ఇట్లా జరిగింది. ఇవన్నిటికీ నేను దేవునికి రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చడానికి పాట మీరు కూడా చాలా చేసి ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లించి ఈ గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు సహకరించిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెరవనుక పనిచేసిన అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం సాయంత్రం దేవుని సన్నిధిలో నూతన సంవత్సరం గడపటానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎల్లుండి ఉదయం దైవ సన్నిధిలో నూతన సంవత్సరం ప్రారంభిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు సాయంత్రం ఎల్లుండి ఉదయం మేము ఇవ్వబోయే వాగ్దాన కార్డు మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు యువకుల వడకాన్ని ముగించుకొని వెళుతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 4వ తారీఖున మేము విడుదల చేయబోతున్న కొత్త చర్చ్ నుండి విడుదల చేసే ప్రోగ్రాం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
జనవరి 7వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు దైవ సన్నిధిలో గడపడానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జనవరి 7వ తారీఖున 1000 రోజులకు చెందిన బుక్ మార్క్ ప్రింట్ చేయగా దాన్ని పొందుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. కొన్ని చోట్ల నుండి ఆల్రెడీ ప్యాకేజ్ అయిపోయింది, మళ్ళీ పంపండి క్యాలెండర్ అని చెప్పి అనేక మంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుండి మాకు మళ్ళీ పంపండి అని ఆ ప్యాకెట్స్ అన్నీ వాళ్ళు అందిస్తూ ప్రజలకు అమ్ముతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక దీవెనలు కలుగునుగాక. There are so many places from Andhra and Telangana. People are taking this calendar bundle by bundle and then distributing the people by selling it. Thank you so much and God bless you. ఇక ఒకవేళ మీ ఏరియాలో అవన్నీ లభ్యమలే కాకపోతే ఇప్పుడు చెప్పబోయే ఈ ఏరియాలో లభ్యమవుతున్నాయి. మీరు తీసుకొని ఇతరులకు దయచేసి కొని గిఫ్ట్గా ఇవ్వటానికి ట్రై చేయండి. In case some places I am not mentioning in these areas, supposing you see now, Guntur I am telling, Vijayawada is close, like that. Those people whose names and also places I am not mentioning, you can approach them, somehow they will reach it to you. Kindly do that. Gloria Sujit Mettuguda, Trimilagiri, Mary Fatima Hafsiguda, Sheila Khairtabad, Harry Brother Boyguda, Angelina Gunfoundry, Balish Swami, ECL Naradmet, Prema Varangal Fatima Nagar, Mr. Johannes Kodada, Matamballi, Huzur Nagar, Managala, Melacharu, Suryapet, Nalgonda, Alage Madhu, Vizag, Raju, Guntur, Mary, Nellur, Mr. Srinivas Reddy, Kodada, Lucy Raja Reddy, Sikandarabad, Teresa Rani, Kadapa. మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. మీకు దేవుడు మంచి శుభకాలంను ఇచ్చి శుభవార్తను అందించును కాక. బికాస్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్, యు ఆర్ ఏబుల్ టు డూ దిస్ నోబుల్ వర్క్. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ ఇట్. ప్రియమైన సహోదరులారా, అందరికీ దయచేసి నా వ్యక్తిగత ఆహ్వానం లాగా అందరికీ చెప్పండి. ప్రత్యేక డిఎంఐ గ్రూప్ మీరు మిస్ కాకూడదు. జనవరి 7వ తారీఖున డిఎంఐ 24/7 ఆల్ ఆఫ్ యూ గ్యాదర్ బికాస్ ఇట్ ఈస్ యువర్ డే, మై డే, and we have prayed 24/7 365 days. We have to pray, especially thank the Lord for 1000 days. I invite all of you DMI group, come. DMI group మాత్రమే కాదు, అనేక మంది దీని వెనుక కృషి చేసిన 1000 రోజులు ప్రార్థనను ఒక్కరోజు ప్రభువుతో గడపవద్దు, తప్పకుండా గడపాలి. దావీదు చెప్పాడు, నీ మందిరంలో ఒక్కరోజు గడుపుట. ఆ రోజే జనవరి 7. David said, one day in your temple is better than elsewhere. 1000 days. 1000 రోజుల దీవెనలు ఒక్క రోజులో పొందే రోజే జనవరి 7. 1000 days of blessing, one day you receive it. Gift also is waiting for you. గిఫ్ట్ కూడా మీకోసం వేచి ఉన్నది. రండి, మిమ్మల్ని నేను చూడాలి, మీకు థ్యాంక్స్ చెప్పాలి. దానికైనా రండి. ఐ హౌ టు థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ విత్ మీ 1000 days. నేను చేయలేను, మీ ప్రార్థన అది, మీ కన్నీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. కీర్తన 139 మరి 17-18 వచనంలో, దేవా నా ఆలోచనలు గ్రహించుట ఎంత కష్టము, కానీ ఆ సంఖ్య అపారమైనది. నీ ఆలోచనను గ్రహించుట ఎంత కష్టము, వాని సంఖ్య అపారమైనది కదా. నేను నీ ఆలోచనలను లెక్కింప చేసినచో అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉండును. Lord, how can I comprehend your thought about me? So much you think about me. నాకైతే అనిపిస్తుంది, నేను ఏ పార్టీ వాడని తెలుగు రానటువంటి గాడిద. దేవుడు నన్ను లెక్కించుకున్నాడు, అలాగే మిమ్మల్ని కూడా తప్పకుండా లెక్కించుకుంటాడని. లెక్కలేదా? మీకు రోజులు వస్తాయి, క్యాలెండర్ కొనుక్కోండి. ఆ కాలంలో అన్నీ కూడా మీకోసం లెక్కించి ప్రవచనంగా ఇచ్చి ఉన్నాం. 63:7 యెషయా గ్రంథం
అతడు మిక్కటమైన కరుణతో ప్రేమతోను ఇజ్రాయేలును చాలా మేలులు చేసెను. ఐసయా 63:7 with great love and mercy God did great things for them. నాకైతే చేశాడు. ఈ 1000 రోజులు మీకు కూడా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రం. మీలో ఉన్న దేవునికి కూడా స్తోత్రం. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. అందరికీ నా ప్రత్యేక ఆహ్వానం 7వ తారీఖున పంపండి. అందరినీ రప్పించండి. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. స్తోత్రం స్తోత్రమయ్యా నిన్ను హెచ్చించెదన్. స్తోత్రం స్తోత్రమయ్యా నిన్ను హెచ్చించెదన్. లెక్కించలేని మేలులు చేసి ఆయుస్సునిచ్చావు స్తోత్రమయ్యా. లెక్కించలేని మేలులు చేసి ఆయుష్నిచ్చావే స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా నిన్ను హెచ్చించెదన్. స్తోత్రం స్తోత్రమయ్యా నిన్ను హెచ్చించెదన్. இதுவரை நடத்தி குறைவுகள் நீக்கி நடத்தி வந்தீரே நன்றி ஐயா. நன்றி நன்றி ஐயா. உம்மை உயர்த்திடுவே. స్తోత్రం స్తోత్రమయ్యా నిన్ను హెచ్చించెదన్. 31 సాయంత్రం 10 గంటల నుంచి 1 గంట వరకు, జనవరి 1 తారీఖున అదే టైం 10 గంటల నుంచి 1 గంట వరకు, రాత్రి పగలు మీరు దేవునితో గడిపే భాగ్యం ఇక్కడ లభిస్తుంది. అందరు రండి. 31st నైట్ 10 to 1, సేమ్ టైం డ్యూరింగ్ ద డే టైం, ఫస్ట్ 10 to 1. యు ఆర్ వెల్కమ్. యూ విల్ బి గివింగ్ యూ ప్రామిస్ కార్డ్స్, వాగ్దాన కార్డ్స్ మీకోసం అందించే గొప్ప దినం. మొదటి రోజు ప్రభుతో గడపండి. అలాగే మళ్ళీ సండే కూడా ప్రభు సన్నిధిలో గడిపే భాగ్యం. మంచిగా స్టార్ట్ చేయండి సంవత్సరాన్ని. కాలములు బాగలేదు. ద టైమ్స్ ఆర్ బ్యాడ్. యు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. స్పెండ్ దీస్ బ్యూటిఫుల్ డేస్ విత్ ద లార్డ్ ఇన్ దిస్ సెంటర్. ఇది పవర్ హౌస్, మీకు తెలుసు. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా,
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి ఇప్పుడు దాకా పాడిన పాట చాలామంది వినకపోవచ్చు, స్తోత్రం చెల్లించే రోజు. అందువల్ల అందరికీ లింక్ను పంపండి. మే నాట్ బీన్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ అట్ దిస్ టైమ్, సెండ్ దిస్ లింక్. అలాగే వాళ్ళకి చెప్పండి, డైరీ లాగా 365 రోజులు ప్రభు ఏం చేశాడో రాసి పెట్టుకోండి. థ్యాంక్స్ చెప్పండి. విన్నపాళ్ళతో ఇక్కడికి 31st నైట్ తర్వాత 1st తారీఖు రమ్మని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరి ముఖ్యంగా 7వ తారీఖున మీ విన్నపాలతో రావాలని మనవి చేస్తున్నాను. ఎస్, మెనీ మే నాట్ బీన్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. టుడే ఇస్ ఎ థ్యాంక్స్ గివింగ్ డే. ఫాదర్ రేపు కదా చేయాలంటారు కొంతమంది. రేపు తిరుకుటుంబ పండుగ, అందుకే ఈరోజు ముందుగానే యాంటిసిపేట్ చేశాను. సమ్ ఆఫ్ యూ మే సే టుమారో ఇస్ ద లాస్ట్ డే, వై ఈస్ థ్యాంకింగ్ టుడే? టుమారో ఇస్ ఎ హోలీ ఫ్యామిలీ డే, సో వీ స్పెండ్ అవర్ టైమ్. సో సెండ్ దిస్ లింక్ and ask them to write down, thank the Lord, 30, 31, 31st tomorrow, and also write the intentions to come on 1st and also 7th to be blessed. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమంలో కొరకై ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు కాచిన ఎబినేజర్, ఇక రాబోయే సంవత్సరమంతా పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి మీరు సెంటర్తో నిలబడిన దానికి మీ కుటుంబముతో దేవుడు నిలబడి దీవించి భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. As the Lord stood thus far as Ebenezer, may the Lord continue to stand with you and your family for standing with this center in every way possible. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే, స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచిన దేవుడు రాబోయే సంవత్సరం భద్రంగా కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యు.